ఉద్రిక్తల నడుమ భూ సర్వే. భారీ పోలీస్ బందోబస్తుతో నేషనల్ హైవే 930P వలుగొండ టు భద్రాచలం జాతీయ రహదారిపై సర్వేను నిర్వహించిన అధికారులు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారు ఇల్లందు రోడ్లో ఉదయం 5 గంటల నుండే ప్రారంభించిన సర్వే. వలుగొండ టు భద్రాచలం జాతీయ రహదారి 930P అలైన్మెంట్ మార్చాలంటూ గత కొద్ది రోజులుగా భూ నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే వందలాది మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, నేషనల్ హైవే అధికారులు చేరుకొని భూ నిర్వాసితులను అడ్డుకొని సర్వే చేశారు. ఈ రోజైతే జరిగేదైతే మొత్తం దారుణం అండి. మాకు ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది. నేను కష్టమో సుఖమో మేము పొలం అమ్ముకొని కొనుక్కొని ఆ రోజు 2006లో కొనుక్కున్నాం. న్యాయంగానే కొనుక్కున్నామండి మేము ఆ ఫ్లాట్ని, లేఅవుట్ ఫ్లాట్లే. కానీ ఈరోజు దౌర్జన్యంగా పొద్దున 6 గంటలకండి టైంలో వచ్చి ఏదో పోలీసులు పెట్టి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేమేమో అన్యాయంగా కొనుక్కున్నట్టు, ఎక్కడో దోచుకున్నట్టు తప్పండి. మాకు చాలా 2 సంవత్సరాల నుండి ఇది పోరాటం మేము చేస్తున్నాము. మేము కోర్టుకు వెళ్తాము, అన్ని ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారి 2 ఎమ్మెల్యేలకు ఇచ్చినామండి. మేము అది ఇచ్చినా కూడా ఇంకా మాకు కోర్టులో కేసు వేస్తున్నాము. ఇది జరగకుండానే ఇంకా మాకు పరిష్కారం ఇవ్వకుండానే వాళ్ళు ఇలా చేయడం మాత్రం దౌర్జన్యమండి. మేము ఆడపిల్లలకి వాళ్ళకి ఏం సమాధానం చెప్తామండి? ఈరోజు మేము ఉందండి 255 గజాలు ఉంది, మాకు న్యాయం కావాలండి. నేను అదే ఎమ్మెల్యే గారిని అడిగితే మీరు గొడవ చేయొద్దమ్మా అని పోలీసులను పెట్టడం. మేము ఏం చేస్తామండి? ఒకళ్ళం న్యాయంగానే అడుగుతున్నాం. మేమేం గొడవకి అయితే పోవట్లేదు. న్యాయంగా మాకు న్యాయం చేసి ఏదైనా చేసుకోండి. మేము రిజిస్ట్రేషన్ ఉంది, మా హక్కు లేకుండా మీరు ఎలా అండి మీరు చేసేది? తప్పు కదా. మాకు హక్కు ఉంటుంది దాని మీద. మమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. మాకు డబ్బులు ఇస్తారా, ఇంకొక దగ్గర ప్లేస్ ఇస్తారా, అది మమ్మల్ని చేసి మీరు ఏమైనా చేసుకోండి. మేము అడ్డురామండి, మాకు కూడా న్యాయం కావాలి. మా బాధలు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయమే 5 గంటలకు పోలీసు బందోబస్తు కనీసం ఒక 200-300 మంది పోలీసులు వచ్చి అన్యాయంగా, అక్రమంగా మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్లను సర్వే చేసి ఆగ్రహం చేసుకోవాలని చూస్తున్నారు. ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి కాంపెన్సేషనా లేకపోతే ఏంటని మాట్లాడిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా, ఎంత ఇస్తారో తెలియకుండా ప్లస్ ఇక్కడ ఉన్నాయని కూడా కనీసం ఒక 200 మంది బాధితులు అన్యాయం అవుతున్నారు. యాక్చువల్గా ఇది కూడా చాలా అన్యాయంగా సర్వే చేసి అన్యాయంగా రోడ్డు అలైన్మెంట్ ప్లాట్లకు పెట్టారు. ఇది కాకుండా వేరే అలైన్మెంట్ తీసుకోవడానికి 2 రూట్లు ఉన్నాయి. ఆ 2 రూట్లలో పోవడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది. దానివల్ల అంటే నష్టం లేకుండా రోడ్డు వేసే అవకాశం ఉంది. అలాంటిది ఇలా వెళ్ళడం వల్ల ఎక్కువ కూడా నష్టపరిహారం అవుతుంది. రోడ్డు లెంత్ కూడా ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఎవరు అధికారుల లబ్ధి కోసం, రాజకీయ నాయకుల లబ్ధి కోసం మాత్రమే ఈ సర్వే చేసి రోడ్డు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మాత్రం కాదు. ఎందుకంటే సిటీ నడిబొడ్డు నుంచి ఎక్కడ కూడా హైవే వెళ్ళట్లేదు. ఒకప్పుడు మాట్లాడారు ఎక్కడి నుంచి హైవేలు వచ్చినా కూడా ఏ ప్రాంతం నుంచి అని కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా చేస్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ లాగా హైవేలు చేద్దామన్నారు. కానీ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ కాదు, నడిబొడ్డు మహబూబాద్కి పోతుంది. దీనివల్ల మహబూబాద్ పట్టణ విస్తీర్ణం కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలైన్మెంట్ మార్చేసి మిగతా రూట్ నుంచి అలైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి, అక్కడి నుంచి చేయడం వల్ల తక్కువ మందికి అన్యాయం జరిగి ఎకరాల ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అక్కడ చేయడం వల్ల ఏమవుతుందండి? ఒక 10 మంది రైతులు, 15 మంది రైతులు మాత్రమే నష్టపోతారు. కానీ ఇక్కడ 200 మంది 100, 150, 200 గదాలు తీసుకున్న బాధితులందరూ కూడా నష్టపోతున్నారు. దీనికి గవర్నమెంట్ పరంగా మాకు న్యాయం చేయాలని మీడియా పరంగా కోరుతున్నాం. NH 930P పోతుందని మాకు ఒక 2 years క్రితం ఆర్డినెన్స్లో చెప్పడంతో మేము వచ్చి ఇక్కడ ఇది అలైన్మెంట్ మార్చాలి, ఇక్కడ ఇది ప్లాట్లు ఉన్నటువంటి ఏరియా, ఇది NH ఫ్లైఓవర్కి పక్కన 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నది అని చెప్పి ఆర్టీఓని కలవటం, కలెక్టర్ని కలవటం, అందరిని కలవడం జరిగింది. కానీ ఇవాళ బలవంతంగా దొంగలు వచ్చినట్టు తెల్లారి గట్ల 5 గంటలకి ప్లాట్ మీద మాకు ఎలాంటి నోటీస్ చేయకుండా, ఇవే పొరంబుకు భూములు కావు, లేకపోతే 287 ల్యాండ్స్ కావు, గవర్నమెంట్ ల్యాండ్ కావు, ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా పక్క నుంచి పోకుండా మా దాంట్లోకి వెళ్ళి బలవంతాన పోయిన ఎమ్మెల్యే చేసిన నిర్వాహకం ఇది.
ఆయన ఆ రోజు అలైన్మెంట్ ఆ రోజు కూర్చొని చేసినాం, అలైన్మెంట్ మార్చాలని 100 సార్లు మేము ప్రయత్నం చేసినా కూడా మార్చాలంటే మార్చాం. మేము పట్ల కుందేలు 3 ఎకరాలు అన్న విధంగా ఇళ్ళకెళ్ళే పోతాం అన్నట్టు మారాన్ చేస్తారు. మంచి అంగుడ షాపు కాళ్ళకి అర్థం అవుతుంది, కానీ ఈ అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్ ల్యాండ్ అయిన కాంచెల్లి NH 930 365 జస్ట్ 500 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నది. ఇక్కడ NH 365 వాడుకొని పోవచ్చు. లేదంటే మన సబ్స్టేషన్ కాంచెల్లి ఆడ ఫ్లైఓవర్ సాలాతల నుంచి దాటింది, ఆంచెల్లి వెళ్ళిపోయి డైరెక్ట్గా వీళ్ళు అలంతారం దగ్గర కలవాల్సిన NHలు ఎక్కడైనా కూడా హైవే నుంచి సిటీ మధ్యలోకి వెళ్ళిపోయిన దాఖలాలు ఎక్కడ లేవు. మీరు తుంగతుర్తి చూసుకోండి, ఆ భువనగిరి చూసుకోండి, ఆ ఆలేరు ఎక్కడ చూసినా కూడా సిటీకి 5 కిలోమీటర్ల దూరం నుంచి పోవాల్సింది. అదే మహబూబాద్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఇవాళ ఇదే NH 930 అమలగల్ అవతల నుంచి వస్తుంది. అంటే సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో అటు మహబూబాద్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దాన్ని పాత అలైన్మెంట్ ప్రకారం అనంతారం నుంచి పోవాల్సిన దాన్ని మార్చేసి ఇప్పుడు కరెక్ట్ ఇళ్ళ ప్లాట్లకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి పెట్టింది. ఇక్కడ ఫ్లేవర్ ఇళ్ళ దగ్గర ఒక 200 మంది నిర్వాసితులు ఉన్నారు. ఈ 200 మంది ఒక్కొక్కరు కూడా 100 గజాలు 200 గజాల ప్లాట్లే ఉన్నాయి. ఈ 200 గజాలు కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమని మేము పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ కట్టాల కింద ఇచ్చుకున్న భూములు ఎప్పుడో 2006లో లేఅవుట్ అయి ప్లాట్లు చేసి లేఅవుట్ చేసిన బిడ్డలు మేము కొనుక్కున్నటువంటి సందర్భం ఇది. మాకు దీన్ని అలైన్మెంట్ మార్చాలి. మీకు వేరే 287 ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళి మీరు పోవచ్చు. ఉన్నంగా కూడా ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ల్యాండ్లోకి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అటు అలైన్మెంట్ మార్చుకొని పోవాలి. లేదంటే ఇక్కడున్న అలైన్మెంట్ కనుక మీరు కాంపోజిషన్ కట్టి తెలుసుకుంటే ఇక్కడ 50,000 గజం పోతుంది, 50,000 గజం కాంపోజిషన్ కట్టిస్తారా? కట్టించేటట్టయితే ఇది తీసుకోండి. లేనప్పుడు మీరు బలవంతంగా పోలీసులు పెట్టి పోలీస్ ప్రొడక్షన్ తోటి ఇవాళ బలవంతంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని మా దగ్గర లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మేము బరాబర్ హైకోర్టు పోతాం. మా పర్మిషన్ లేకుండా మాది లేకుండా ఎవరెవరు అధికారులు వచ్చారో వాళ్ళందరి మీద లీగల్ నోటీస్ పంపిస్తాం, లీగల్ యాక్షన్ కూడా మేము తీసుకుంటాం. దాంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవడం బరాబర్ ఖాయమే. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ప్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు.